ఇది కార్తీక పౌర్ణమి రోజు కోటి దీపోత్సవం. ఊళ్ళో శివాలయం ఎదురుగుండగాను అయ్యప్ప స్వామి గుడి దగ్గర కూడా పెడతారు. చాలా చక్కగా జరుగుతాయి. గ్రామ ప్రజలు, చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చి దీపాలు వెలిగించుకుంటారు. ఇక్కడ ఈ దీపారాధన చూసిన జనం అందరం మేము. ఈ స్వామివారు పార్వతీ పరమేశ్వర్లు జ్వాలాతోరణానికి బయలుదేరారు. ఇప్పుడు గుళ్ళోంచి స్వామివారు జ్వాలాతోరణం దగ్గరికి వస్తారు. వస్తున్నారు. అదిగో అర్చక స్వాములు, అయ్యప్ప స్వాములు కలిసి, పుర ప్రజలు కలిసి తీసుకెళ్తున్నారు స్వామివారిని. అక్కడ జ్వాలాతోరణం దగ్గరికి వెళ్ళగానే దీపాల మధ్యలోంచి వెళ్ళి చివరన జ్వాలాతోరణం వెలిగిస్తారు. అదిగో అదే జ్వాలాతోరణము. ఇక్కడ చాలా చక్కగా ఈ సంవత్సరం పూర్తిగా వెలిగేదాకా ఉన్నారు. చక్కగా వెలిగించారు. పూర్తయింది. స్వామివారు చక్కగా 3 సార్లు జ్వాలాతోరణం నుంచి దూరి తిరిగి వచ్చారు. అప్పటిదాకా అలా ఉంచారు, ఎవరు ముట్టుకోకుండా. చూడని వారు ఈ జ్వాలాతోరణం చూసి దండం పెట్టుకున్న పుణ్యం వస్తుంది. అవకాశం ఉన్నవారు ప్రత్యక్షంగా చూస్తున్నారు. కుదరని వారైనా ఈ జ్వాలాతోరణాన్ని చూసి పార్వతీ పరమేశ్వరుని తలుచుకుని దండం పెట్టుకోవాలి. అది చాలా మంచిది. జ్వాలాతోరణం దేవుడు జ్వాలాతోరణం తిరిగి వచ్చిన తర్వాత పెరుగు నైవేద్యం పెట్టాలి చలవకి. ప్రతి చోట కూడా అలా పెడతారు. అక్కడ ఉన్న అర్చక స్వామి కాకపోయినా మిగిలిన వారు కూడా ఎవరి మటుకు వాళ్ళు పెరుగు తెచ్చుకుని నైవేద్యం పెట్టించుకోవచ్చు. పార్వతీ పరమేశ్వరుల పేరు చెప్పి ఇంట్లో నుంచైనా పెట్టుకోవాలి. ఎంత చక్కగా తిరుగుతుందో జ్వాలాతోరణం. చక్కగా మండుతోంది. ప్రజలు ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చాలా దూరంగా ఉన్నారు. చాలా బాగా జరిగింది కూడా. అంత చక్కగా వెలగనిచ్చారంటే ఇప్పుడు ఆర్పేసి ఏ పక్కకి ఏ రాట వెళ్ళాలో ఆ రాట వాళ్ళని ఆ పక్క వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. ఇది ఒక్కొక్క ఊరిని బట్టి ఒక్కొక్క ఆనవాయితీ ఉంటుందో ఆనవాయితీ ప్రకారం చేస్తారు.